హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే ఇంకో డైలీ వ్లాగ్ అండి. సో లాస్ట్ టైం వీడియోస్లో అయితే చూసుంటారు, నా నోస్కి కొంచెం ఫ్రాక్చర్ అయితే అయ్యిందండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ 1 వీక్ టాబ్లెట్స్ ఇచ్చేసి మళ్ళీ 1 వీక్ తర్వాత అయితే రమ్మన్నారు. సో దానికోసం ఇవాళ అయితే వెళ్తున్నాం అనమాట. పిల్లలతో బయటకు వెళ్ళాలి అంటే ఇంకా వాళ్ళకి కావాల్సిన మొత్తం ముందు ప్యాక్ అయితే చేసుకోవాలి కదా. సో వాడికి డైపర్స్, వాటర్ బాటిల్, అలాగే ఓఆర్ఎస్, తినడానికి ఇట్లా దానిమ్మ పండు అయితే వలుచుకొని బాక్స్లో అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వాడి అయితే రెడీ చేయించేసాను, నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే వాడికి శాండిల్స్ అయితే వేస్తున్నాడండి. సో నాకు దుప్పట తెచ్చిమంటే వాడైతే తెచ్చిస్తున్నాడు. పర్వాలేదు, మా వాడికి ఇప్పుడు కొంచెం మనం మాట్లాడితే అర్థమవుతుందండి. సో నిదానంగా అర్థం చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా రెడీ అయితే అయిపోయి వాళ్ళైతే ఫస్ట్ కిందకైతే వెళ్ళిపోయారండి. కింద అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక నేను కూడా ఇంటికి తాళం వేసేసి కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. చూద్దాం తిరిగి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసరికి మా పరిస్థితి ఎలా ఉంటుందో అనేది. సో మీకు అందరికీ తెలిసిందే కదా, మాకు బైక్ తోటి బయటకి వెళ్ళో అయితే ఉండదండి. మెయిన్ గేట్ దగ్గర పెట్టేసి అక్కడ ఎంట్రీ చేయించుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మాకైతే బస్సు వచ్చింది లక్కీగా. ఇంకా బస్సు ఎక్కేసాము. ఎక్కిన తర్వాత వాడికి ఓఆర్ఎస్ అయితే కలిపి తీసుకొచ్చాను కదా, సో దాన్ని అయితే తాగిచ్చాను అనమాట. అలాగే ఇవాళ నా చెకప్తో పాటు వాడికి కూడా హాస్పిటల్ చూపించాల్సి ఉందండి. లాస్ట్ బ్లాగ్స్ లో మీరు చూస్తుంటే వాడికి కూడా హెల్త్ బాగాలేదని ఒక వీడియో అయితే చేశాను కదా. సో దానికోసం ఇవాళ వాడిని కూడా హాస్పిటల్ తీసుకువెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ నా చెకప్ అయితే వచ్చామండి. ఇక్కడ అందరు చాలా మంది ఉన్నారు. ఇంకా వాడికి తెచ్చిన వాటర్, ఫ్రూట్స్ అలా పెడుతూ అలా టైం స్పెండ్ చేసాం వాడితోటి. నెక్స్ట్ ఇంకా చూపించుకున్నాను. డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయించుకోవడం అనేది మీ ఇష్టము, జలుబు చేసినప్పుడైనా లేదా వింటర్ సీజన్ అయినా మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, అప్పుడు చూసుకుందాం అంటే నేను కూడా లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సంజీవిని అని వీడి హాస్పిటల్కి అయితే వచ్చామండి, పిల్లల హాస్పిటల్లో. సో వాడికి కూడా చూపించుకోవడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పీడియాట్రిషియన్ ఆపరేషన్లో ఉన్నారంట. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసేసి ఇంకా వాడికి కూడా చూయించుకుని అయితే వచ్చామండి. 5 డేస్కి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాడికి కూడా రాసిన మెడిసిన్ అని తీసేసుకొని అయితే బయటకి అయితే వచ్చామండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుందండి. మేము మార్నింగ్ 10కి అయితే బయలుదేరాము. హాస్పిటల్ అంటేనే వెయిటింగ్ కదండి. ఇప్పుడు 2:30 అయింది. సో వాతావరణం అయితే కొంచెం చల్లగానే ఉంది. అటు వాన గాలి లాగా ఉంది, కానీ వాన అయితే లేదు. ఇంకా అక్కడే చిన్న హోటల్ ఉంటే వచ్చామండి. ఇంకా రోటీ అండ్ కర్రీ తినేసి మళ్ళీ షాపింగ్ అయితే ఉందని ఎలాగో బయటకు వచ్చాం కదా, ఇంకా షాపింగ్ కూడా చేసుకుందాం అన్నట్టయితే ఇంకా తినేసి ఇంటి దగ్గర లేట్ అయిద్దని కుక్ చేసే వచ్చాయండి. సో ఇప్పుడు ఆ కుక్ చేసింది కూడా వేస్ట్ అయిపోయేటట్టుంది. ఎందుకంటే టైం ఇంత లేట్ అయిపోయేసరికి ఇంక ఉండలేకపోయాము. తినేసాము. ఇంకా తిని వెజిటేబుల్స్ అలా తీసేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ బస్ అయితే వెళ్ళిపోయామండి. సో మేము ఇంటికి వెళ్ళేసరికి టైం 5:30 అయితే అయిపోయింది. కొంచెం వాతావరణం మీరు చల్లగా ఉండబట్టి ఇంత తిరిగాము, కానీ లేదంటే హాస్పిటల్లో పని అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయే వాళ్ళము. తిరగలేమండి బాబు, అసలు ఉండలేము రాజస్థాన్లో మనము. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఎంట్రీ చేయించాలి. మళ్ళీ బ్యాగ్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా వస్తా నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. వాళ్ళైతే జ్యూస్ అయితే తాగారు. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. అండి వాళ్ళ హాస్పిటల్ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.